అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండ్లగూడ జాగీర్ ఓం నగర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మనకి వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్ పై నుంచి ఒక కంటైనర్ అనేది ఒక పక్కనే ఉన్న బిల్డింగ్ మీద అనేది పడిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా సరే ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఆ చుట్టుపక్కల ఏవి కూడా ఇల్లు లేకుండా చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపుగా 21 ఫ్లోర్లు ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఇంత పబ్లిక్ ఏరియా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పర్మిషన్స్ వచ్చాయి ఏంటనేది కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే నిన్న రాత్రి ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉందో ఇప్పుడు ఈ పక్కనే ఒక పెద్ద వాల్ అనేది కట్టడం జరిగింది. ఆ వాల్ పక్కనే ఉన్న బిల్డింగ్ అక్కడ నివసిస్తున్న ఒక మహిళ, ఒక భర్త, ఒక చిన్న బాబు అంటే ఒక చిన్న ఫ్యామిలీ అనేది ఉంటున్నారు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో రాత్రి సమయంలో సడన్గా ఆ పైన ఇప్పుడు ఏదైతే డౌన్ దిగుతుందో అలాంటి కంటైనర్ ఒకటి సడన్గా వాళ్ళ బిల్డింగ్ మెట్ల మీద అనేది పడిపోవడం జరిగింది. ఇది సడన్గా సౌండ్ వినంగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయాందోళనలకు గురయ్యారని చెప్పొచ్చు. ఒకవైపు చూసుకుంటే ప్రాణాపాయం ఏది లేనప్పటికీ కూడా ఇలాంటివి అంటే ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉందో అది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయని కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే 24 గంటలు కూడా ఇప్పుడు ఏవైతే మనకి సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయో ఈ సౌండ్లు కూడా 24 గంటలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. తొందరగా ఇది కన్స్ట్రక్షన్ చేసేయాలి అని చెప్పి కూడా ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు అనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే 7 ఏళ్ల బాబు అలాగే ఒక మహిళా భర్త ఒక ఫ్యామిలీ ఉన్నప్పటికీ వాళ్ళ ఇంట్లో చిన్న బాబు 7 ఏళ్ల బాబు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏమి ప్రాణహాని లేనప్పటికీ వాళ్ళు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారని చెప్పాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే ఉన్నాం. ప్రస్తుతానికి ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడే కాకుండా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉందో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉంటూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కడైనా సరే మనం చూసినప్పటికీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అంటే 15 ఎబో 10 ఎబో అలా ఉంటే కనుక చుట్టుపక్కల ఎలాంటి ఇల్లు లేకుండా చూసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇది కన్స్ట్రక్షన్ 21 ఫ్లోర్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత చుట్టుపక్కల ఇన్ని ఇల్లులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనే సందేహం బయట ఇక్కడున్న ప్రజల్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగ్ కనిపిస్తుందో ఈ బిల్డింగ్ పై నుంచి ఆ ఫ్లోర్ ఏవైతే ఇప్పుడు 10 ఎబో ఫ్లోర్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఆ కంటైనర్ అనేది పడిపోవడం జరిగింది. అప్పటికి ఏదైతే ఇప్పుడు ఒక గోడ ఉందో ఆ గోడ కూడా షేక్ అయింది, సగం ఇరిగినట్టు కూడా ఇక్కడ వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రాణహాని జరిగినప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఇదిలో అయితే ఉన్నాం. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతగానో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పటికీ కూడా మేము చాలా భయపడుతున్నాము, మాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అయితే మేము ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. కంటైనర్ పడిపోవడం, అదేవిధంగా 24 గంటలు కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. పడిపోయిందమ్మా పైనుంచి అంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయి అన్నారు. నిజమేనా? సరే, మంచిగా వస్తున్నాయి, మంచిగా వేస్తాను తీస్తాను అన్ని అవుతాయి చెప్తే బస్తీ మొత్తం కొంతమంది అండ సార్ ఎవరైతే ఆయన ఉన్నారో ఈ ఏరియా మొత్తం కూడా కొంతమంది అట్లా. మరి నిన్న ఏ టైంకి జరిగింది? నిన్న 7 గంటలమ్మా. 7 గంటలకి. 7 గంటలు. మీకు ఎలా తెలిసిందండి? సౌండ్ విన్నారా లేకపోతే? మేము పక్కన ఇదే మా ఇల్లు. ఆ సౌండ్ ఏంటో ఏంటి ఇంకనే వచ్చినాం ఇక్కడికి. వస్తే బకెట్ పడిపోయారు. వెంటనే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారా లేకపోతే? ఆ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినారు, కేసు అయింది, పోలీసులు దగ్గర అంతకని పోయింది, తీసినారు, అప్పుడు తీసుకెళ్ళిపోయారు. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు అంటే 24 గంటలు కూడా వర్క్ జరుగుతూనే ఉంది, మరి ఇప్పుడు మీరు ఎలాంటి అంటే భయం ఎక్కువగా ఉంది అంటున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో భయంకరం అవుతుందమ్మా. మనుషులు రాత్రి పగలు మరి నిద్ర లేదు వాళ్ళకి, అట్లా ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడదామని ప్రయత్నిస్తున్నాం కానీ వాళ్ళు మాతో ఏం చెప్పట్లేదు, భయపడుతున్నారు. అంటే మాకు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఎవరైనా బెదిరించారా లేకపోతే ఏంటి? వాళ్ళు ఎవడు బెదిరించలేదు, మా ఊళ్ళు కూడా బెదిరించలేదు. మామూలు ఇదే అడతాను, మీరు పర్మిషన్ తీసుకోవడం మంచిది కాదు, ఈ బస్సులు ఆపండి చెప్తాను అంతే. కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇంతకుముందు ఏమి ఇవ్వలేదమ్మా, ఇదే ఫస్ట్ టైం ఇలా జరగడం.
అంటే ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మేమైతే ఎప్పుడు ఏ నిమిషం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి మాకు నిద్ర కూడా లేని పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ మీద కంటైనర్ పడిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదామన్నా కూడా వాళ్ళు మాట్లాడని పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నారనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఆ బైక్ ఇది గోడంతా వాళ్ళంతా పడేసేసి బైక్ కూడా అంతా వచ్చేసరికి నుజ్జు అయిపోయింది. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఈ వాల్ అనేది కట్టడం జరిగింది. అప్పుడు ఆ వాల్ కూడా పడిపోయింది ఇటు సైడ్. వాల్ పడిపోయింది. సండే రోజు అనమాట. యాక్చువల్లీ స్కూల్ దగ్గరికి వెళ్ళాం బాబుకి. వచ్చేసరికి బండి కొత్త బైక్ యాక్చువల్లీ 1 వీక్ బిఫోర్ తీసుకున్నాము అంతే. అది ఇక్కడ పార్కింగ్ చేసి వెళ్ళి వచ్చేసరికి అంత నుజ్జు అయిపోయింది వాల్ పడేసేసి. మరి మీరు కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళీ సమ్ అమౌంట్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఇంకా ఇది బైక్ మళ్ళీ స్కూటీ తీసుకున్నారనమాట. అలా అయింది. మళ్ళీ కారు కూడా కొంచెం డ్యామేజ్ వచ్చింది మాది. న్యూ కారే, అది కూడా తీసుకుని నిండేది. అది ఆల్రెడీ తనకు చెప్పారు వాళ్ళకి, మా హస్బెండ్. అది ప్రాసెస్లో ఉంది, ఏదో చేపిస్తాను సంథింగ్ అని అంటున్నారు. ఆ సిమెంట్ అంతా పడేసేసి ఇదంతా పైన ఇది అయిపోయింది. అంటే యాక్చువల్లీ పైనుంచి ఇవి హెల్మెట్స్ అవి ఇవి అన్ని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, జస్ట్ ఇక్కడ ఆడుకుంటున్నారు, పైనుంచి అక్కడ పడిపోతున్నాయి, అలా పడుతున్నాయి అనమాట. సో గట్టిగా తగలడం వల్ల ఫోక్సింగ్ ఒకవేళ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం కూడా అవ్వచ్చు కదండి. అలాంటివి కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలుకి ఇన్ని ఫ్లోర్స్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారో ముందు. అలా నార్మల్గా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే చుట్టుపక్కల ఎలాంటి ఇల్లులు కూడా ఉండవు, ఒక 50-100 మీటర్స్ వరకు. మరి అలాంటిది తీసేసుకోవాలి. కానీ ఇలా ఇక్కడ నియర్ బై హౌసెస్ ఉన్నాయి, ఇలా కన్స్ట్రక్షన్ చేయడం కరెక్ట్ కాదు కదా. సో కొంచెం ఓపెన్ ప్లేస్లో అయితే బాగుంటుంది. ఇంత పర్మిషన్ ఎవరు ఇచ్చారు ముందు? అలా తప్పు యాక్చువల్లీ వాళ్ళ దగ్గరది కూడా. ఇది ఎన్ని మంత్స్ అయిందండి? దాదాపు 1.5 year అయిపోయింది అనుకుంటండి. 1.5 year నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 1 year 1.5 year మ్యాక్సిమం అలా ఉంటుంది. మేము వచ్చి ఇది థర్డ్ ఇయర్. తను ఉన్నారు ఇంకా, వాళ్ళైతే ముందు నుంచి 10 years నుంచి ఉన్నారు. బిల్డింగ్ మీద పడిందో అది మీ బ్యాక్ సైడే. యాక్చువల్లీ మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ పైన ఉన్నారు మాట్లాడుతూ. సో వాళ్ళ మీద పడాల్సిండేది, అది జస్ట్ అది స్లోగా దిగి మళ్ళీ అటు సైడ్ పడింది. వీళ్ళకి అప్పుడే కొంచెం షివరింగ్ వచ్చేసింది, భయం వేసేసి పరిగెత్తుకుంటూ వచ్చారు కిందికి. ఏమైందో అని మేము కూడా చూసాం, కానీ అది వాళ్ళ దగ్గర పడిపోవడం, ఇక్కడ రావడము, మళ్ళీ జస్ట్ అటు సైడ్ పడిపోవడం జరిగింది. అంటే మిడిల్లో పడేది ఉండే కొంచెం, కాకపోతే అటు సైడ్ పడిపోయింది, ఆ బిల్డింగ్ సైడ్ పడింది. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇలా ఇప్పుడే 20 floors అయినాయి. 46 అంటున్నారు, 36 అంటున్నారు. ఎన్ని అనేది ఎవరికి ఐడియా లేదు, అది ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు అనేది. సో ఇప్పటికి వరకన్నా స్టాప్ చేసేస్తే, యాక్చువల్లీ ఇట్లా చూస్తేనే ఇప్పుడే భయం వేస్తుంది దీన్ని చూడాలంటే కన్నా. సో 46 అని అంటే మరీ హెవీగా ఎక్కువ కదండి. సో ఉండేటన్ని ఎన్ని మన సిచ్యువేషన్సే ఉండవు, ఏమన్నా అయ్యి పడినా కూడా. అందుకు చిన్న ఇది చూస్తే చిన్న ఇల్లు, అది ఎలా పడడం వల్ల అందుకు పిల్లలు కూడా ఈవెన్ భయపడుతున్నారు. నిన్న ఇన్సిడెంట్తో ఖాళీ చేసేద్దాం, ఎక్కడైనా వెళ్దాం మమ్మీ ఇలా మాట్లాడుతున్నారు కిడ్స్ కూడా. సో ఇద్దరు అలా చేస్తున్నారు. దీని గురించి కొంచెం యాక్షన్ తీసేసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది. అది హస్బెండ్స్ చేశారు. మరి ఇది ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది? 1.5 year అయిపోయింది. 1.5 year నుంచి. మరి అప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. చాలాసార్లు కంప్లైంట్ చేసామండి, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఏ విధంగా అంటే డస్ట్ వస్తుంది బాగా, ఒకసారి గోడ కూలిపోయి బండి పడింది, ఆ హెల్మెట్స్ అవి కింద పడుతూ ఉంటాయి, అది క్రేన్ ఏదో కింద పడ్డది నైట్ తొట్టే. ఎన్నిసార్లు అని కంప్లైంట్ చేయాలండి, నైట్ అన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా మేనేజ్మెంట్ ఇంకా దిగి రాలేదు, ఎవరిని అడగలేదు, వర్క్ అయితే స్టాప్ చేయలేదు. అంత జరిగినా కూడా వర్క్ అయితే స్టార్ట్ అవుతూనే ఉంది. మామూలుగా 24 గంటలు కూడా వర్క్ జరుగుతూనే ఉంటుందని చెప్పి విన్నాము. ఈ 24 hours కాదండి, వాళ్ళు వర్క్ చేసుకొని మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ మాకు డిస్టర్బెన్స్ అవ్వద్దు అన్నదే మా బాధ. వాళ్ళు వర్క్ చేసుకొని అయినా ఇళ్ళ మధ్యలో అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారండి, ఎలా ఇస్తారు అసలు? ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే మనుషుల ప్రాణాలు ఎవరికి అవసరం లేదా? మరి దీని గురించి అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చామండి, పోలీస్ ప్రెసిడెంట్ కానీ అలా. కాలనీ ప్రెసిడెంట్ అందరూ రెస్పాండ్ అవుతూనే ఉన్నారు, కానీ వాళ్ళు దిగి రావట్లేదు కదా. కాలనీలో అందరూ వస్తున్నారు, మెయిన్ అయితే ఎవరున్నారో వాళ్ళు రాలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, కాలనీ వాళ్ళు చాలాసార్లు అడిగారు పోయి, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే అది ఇప్పటికి 20 floors కట్టడం జరిగింది, ఇంకా ఫ్లోర్స్ కడుతున్నారు అని చెప్పి విన్నాం. 36, 46 అలా నిజమే అంటున్నారు. 20కి అయితే ఇంకా ఆపాలి కదా, ఆగలేదంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఎప్పటి నుంచో కూడా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అందరికి కంప్లైంట్ అయిపోయింది, మాట్లాడడం అయిపోయింది, అన్నీ అయిపోయింది, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు.
ఇప్పుడు వరకు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా మీతో మాట్లాడడం అలాంటి ఏమీ లేదండి, ఏమీ లేదు. పర్మిషన్ ఎలా వచ్చింది అనేది కూడా ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. తెలియదండి, ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎట్లా ఇచ్చారో మాకైతే దాని గురించి తెలియదు. కానీ వాళ్ళు ఏం చేసుకున్నా చేసుకోనివ్వండి, పబ్లిక్ డిస్టర్బెన్స్ వద్దన్నదే మేము చెప్పేది. పైన 2 ఉన్నారు, జెంట్స్ 2 కూర్చున్నారు, వాళ్ళ తలపై నుంచే అటు వెళ్ళింది. పడి ఉంటే అంతే, ఇంకేం లేదు. జనాల మీద పడి ఉంటే, ఇప్పుడు వీళ్ళు చిన్నపిల్లలు గోడ దగ్గర ఆడుకుంటూ ఉంటారు, బండి పడింది కాబట్టి ఇంకొక బండి తీసుకోవచ్చు. మనిషి అయితే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియక భయపడుతున్నారు అనొచ్చా? అంతే కదండి, అందుకే కదా ఇదంతా చేయడం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఎవరో ఒకరైతే సమాధానం చెప్పాలి కదా, ఎవరు సమాధానం చెప్పడం లేదు. నిన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, మరి పోలీసులు ఏమని మీకు సమాధానం ఇచ్చారు? మేము చూసుకుంటాం, మేము చెప్తాం, అంతే, ఇంకేం చెప్పట్లేదు. చెప్పలేదు. అంటే మేమైతే వెళ్ళలేదు ప్రత్యక్షంగా వినడానికి, కాలనీ వాళ్ళు వెళ్ళారు జెంట్స్. మాకు తెలిసిందైతే అంతవరకే, మరి ఇంతవరకు పని ఆగలేదు కదండి. నిన్న 7 గంటలకు జరిగింది, ఇప్పుడు వరకు కూడా ఎలాంటి అసలు అప్పుడు జరిగినప్పుడు కూడా వాళ్ళు పని ఆపలేదండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ కంటైనర్ ఎలా తీసుకెళ్లారు? వాళ్ళే తీశారు క్రెయిన్ తోటి. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అది 21 బిల్డింగ్ 21 ఫ్లోర్స్తోనే కాకుండా ఇంకా ఫ్లోర్స్ కూడా కట్టే అవకాశం ఉందనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం కొన్ని నెలల క్రితం కూడా ఇప్పుడు ఏదైతే గోడ కనిపిస్తుందో ఈ గోడ కూడా ఇక్కడ ఒక బైక్ పెట్టడం జరిగింది, ఆ స్కూటీ మీద కూడా పడింది. అంటే అప్పుడు ఒకవేళ కనుక పిల్లలు కనుక ఆడుకుంటున్న అసలు అది ఊహించడానికి కూడా దారుణమైన విషయం అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం నిన్న కూడా ఎవరైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కన ఉందో ఆ బిల్డింగ్ పక్కన కూడా కంటైనర్ అనేది బిల్డింగ్ మీద పడడం జరిగింది. అంటే అనేక సార్లు, అంటే ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక సమస్యలు వస్తున్నాయి, పైనుంచి హెల్మెట్స్ కూడా పడుతూ ఉన్నాయి, పిల్లల మీద పడే అవకాశం ఉందని కూడా ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా భయాందోళనలకు గురవుతున్నారనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దీని గురించి ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్స్ అవ్వని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికి కూడా అది ఇప్పుడు నిన్న ఆ విధంగా జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వర్క్ అయితే ఆగని పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. అది జరిగి నిన్న రాత్రి 7 గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడైతే ఆ సమయంలో పడిందో రాత్రి 7 గంటలకి అప్పుడు కూడా అక్కడ పని యథావిధిగానే జరుగుతుందని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఎక్కడైనా సరే ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల దాదాపు కొన్ని మీటర్స్ వరకు ఎలాంటి ఇల్లులు, ఎలాంటి బిల్డింగ్స్, అంటే ఎవరైనా నివసించడానికి వీలు లేకుండా ఉండే స్థలాల్లో మాత్రమే ఇన్ని ఫ్లోర్స్ కట్టే అవకాశాన్ని పర్మిషన్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇంత జనాభా ఉన్నప్పటికీ, ఇంత నివసించే ప్రదేశంలో ఇన్ని ఫ్లోర్స్ కట్టడం అనేది ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ విధంగా వచ్చిందనేది కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసుల్లో ఒక ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.